ఒక్కసారి ఈ ఫోటోని చూడండి భయ్యా, అసలు ఏ యాంగిల్లోనైనా ఈవిడికి 55 ఏళ్ళు అంటే మీరు నమ్ముతారా? గ్లూటెన్ కంప్లీట్ గా కట్ చేశారు. సో నో మైదా. ఎవ్వరూ నంబర్ అనమాట. ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూడగానే ఆవిడ డాటర్ ఏమో అని చెప్పి అనుకున్నాను అనమాట. నాకు చాలా సస్పెన్స్ తర్వాత నాకు బలి వెలిగింది ఏంటంటే ఖుష్బూ గారే ఇప్పుడు జిన్జీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారని చెప్పి నాకు అర్థమైంది. ఇలా ఉండే ఖుష్బూ గారు ఇలా ట్రాన్స్ఫర్మ్ అవ్వడానికి 2 విషయాలు ఖచ్చితంగా పాటించారు. నేను పెట్టే వీడియోస్ జల్దీ నువ్వు చూడాలనుకుంటే జల్దీ ఫాలో చేసి అమ్మా. నెంబర్ 1 డయట్, దాంతో పాటు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ చేశారు. ఈ 2 కన్సిస్టెంట్ గా చేయడం వల్ల ఇప్పుడు ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ న్యాచురల్ గా పాసిబుల్ అయింది. సో చూస్తున్న ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే మీరు మొదలు పెట్టాల్సింది డైట్ తో. బీపీ కడయాదు, షుగర్ కడయాదు. దాని తర్వాత స్లోగా వాకింగ్ చేయడం, అలా స్లోగా మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. దెన్ జిమ్, ఇవన్నీ స్లోగా స్టార్ట్ చేయండి. అన్ని ఒకేసారి మొదలు పెట్టారనుకోండి మీకు చిరాకు దుబ్బుతుంది అనమాట. అసలు ఈ ట్రాన్స్ఫర్మేషన్ లో నాకు బాగా ఆసక్తికరంగా అనిపించింది ఏంటో తెలుసా, అసలు జిమ్ కే వెళ్ళలేదంట, వర్కౌటే చేయలేదంట, మరి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పాసిబుల్ అయింది. సో ఐఎమ్ నాట్ అ జిమ్ పర్సన్, సో ఐ డోంట్ గో టు ద జిమ్. ఐ లవ్ టు వాక్. వెయిట్లు లిఫ్ట్ చేయకుండా ఇంత అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈవిడ జిమ్ కి వెళ్ళలేదు కానీ వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి డైలీ చేసేవారంట. ఐఎమ్ అవుట్డోర్ పర్సన్. ఐ వాక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ వర్కౌట్. వర్కౌట్ అంటే మీరు జిమ్కి వెళ్ళి చేయాలని లేదు కదా, ఇంట్లోనే చేసుకోవచ్చు, కార్డియో చేసుకోవచ్చు, స్క్వాట్స్ చేయొచ్చు, ఏదైనా ఎనీ కైండ్ ఆఫ్ బాడీ యాక్టివిటీ అది వీడు చేశారంట. బట్ జిమ్కి వెళ్ళి వెయిట్లు లేపలేదు. ఓకే, ఐ వాక్ 45 minutes in the morning. I walk 45 minutes in the evening. ఇప్పుడు చాలా మందికి జిమ్కి వెళ్ళాలంటే కుదరదు, టైం ఉండదు లేదా యాక్సెస్ ఉండదు. జిమ్ మానేసి ఇంట్లో కూర్చోమని కాదు, ఈవిడ డైట్ చేస్తూ వాకింగ్కి వెళ్ళేవారంట. కార్డియో కూడా ఒక వర్కౌట్, అది కూడా ఒక యాక్టివిటీ. ఎవ్రీ డే మీరు ఎన్ని స్టెప్స్ వేస్తున్నారు, నా క్లయింట్స్ కి నేను ఎవ్రీ డే స్టెప్ కౌంట్ టార్గెట్ ఇస్తాను. బికాస్ వాళ్ళు జిమ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే కార్డియో ఇస్ ఫర్ యువర్ హార్ట్ అనమాట. మనం లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ హార్ట్ చాలా ఇంపార్టెంట్. సో జిమ్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా కార్డియో ఖచ్చితంగా చేయండి. నేను మజిల్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను కార్డియో స్కిప్ చేసి వచ్చు కదా అని చాలా మంది నా కన్సల్టేషన్స్ లో అడుగుతారనమాట. కార్డియో అనేది మీరు మజిల్ బిల్డింగ్ చేస్తున్నా, బల్కింగ్ చేస్తున్నా, బాడీ రికంపోజిషన్ చేస్తున్నా ఖచ్చితంగా చేయాల్సిందే, మిస్ అవ్వద్దు. ఇవిడ షుగర్స్ కూడా తిన్నారంట. షుగర్ అంత కట్ డౌన్ చేయలేదు. ఐ ఈట్ స్వీట్, ఐ హావ్ అ స్వీట్ టూత్. She maintained a portion controlled diet throughout the journey అనమాట. ఆవిడ బాడీ మాత్రమే కాదు, ఆవిడ లుక్స్ యంగ్ వర్షన్ ఆఫ్ ఖుష్బూ గార్లా మారడానికి గల కారణం ఏంటంటే ఒక డిసిప్లిన్డ్ రొటీన్ అనమాట. సో రీసెంట్లీ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ డిఎమ్స్ రిగార్డింగ్ ద ఆన్లైన్ కోచింగ్ స్టాఫ్. అన్ఫార్చునేట్లీ నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తూ కూర్చోలేను. ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను కోచింగ్ ఇవ్వాలి కాబట్టి మీరు ఒకవేళ సీరియస్ గా ఉంటే మాత్రమే ఆ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ.